కర్కాటక రాశి. ఈ రాశి వారికి రోజు పరిస్థితులు కొన్ని వ్యతిరేకంగా ఉండవచ్చును. కుటుంబ సభ్యుల ద్వారా మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు మీకు కొంత అనుకూలంగా వ్యవహరించినా కూడా సంతృప్తికరంగా ఉండకపోవచ్చును. మిత్రుల ద్వారా మీరు కొంత సహాయాన్ని పొందే అవకాశం ఉన్నది. సొంత నిర్ణయాల్లోపట మార్పులు ఎక్కువగా జరుగుతాయి. శ్రమతో కూడి ఉంటుంది. చికాకు పడకుండా మీ యొక్క పనులు నిర్వహించండి. మీకు కొంత విజయం లభిస్తూ ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ రాజరాజేశ్వరియై నమః అని చెప్పి అమ్మవారి యొక్క నామాన్ని చదువుకోండి. ఆంజనేయ స్వామికి నమస్కరించండి. మీ యొక్క పనులు మరింత త్వరగా పూర్తి అయ్యే అవకాశాలు కలుగుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. శుభవార్తను వింటారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. మిత్రుల ద్వారా ధన సహాయాన్ని పొందుతారు. సమయానికి పెద్దలు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించడం వలన మీకు కొంత అనుకూలత కలుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు రామ నవరాత్రులు కాబట్టి రామచంద్రస్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించినంతగా లాభాలు రాకుండా కొంత తగ్గే అవకాశం ఉన్నది. మీరు మధ్యవర్తిత్వం వహించడం వలన కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోని సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లోపట పాల్గొంటారు. వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కన్యారాశి వారు ఈరోజు లలితాదేవికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.